హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. నేను భిక్షపతి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఈ క్రీడా నేపథ్యంలో మనకి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఓకేనా, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరంలో జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో టెన్నిస్ టోర్నమెంట్లలో అతిపెద్ద టెన్నిస్ టోర్నమెంట్లలో మనకి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఒకటి. ఇలా మనకు సంవత్సరంలో 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ జరుగుతాయి. ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, మరొకటి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, మరొకటి వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్ టెన్నిస్. మరి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఒక 2024 సంబంధించిన విశేషాలు ఇందులో డిస్కస్ చేద్దామండి. మరి ఇది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతుంది. సో మరొక అంశము, ఇది ఏ కోర్టుపై జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ టెన్నిస్లో మనకు ఆడడానికి ఇక్కడ ఆర్డ్ కోర్ట్ అని, తర్వాత గ్రాస్ కోర్ట్ అని, క్లే కోర్ట్ అని ఉంటాయి. హార్డ్ కోర్టుపై జరుగుతుందండి ఇది. హార్డ్ కోర్టుపై జరుగుతుంది. సో హార్డ్ కోర్టుపై జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఎన్ని అని చెప్పేసి అంటే ఇక్కడ హార్డ్ కోర్టుపై జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ 2 ఉంటాయి. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్, తర్వాత యుఎస్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ అనేది, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది క్లే కోర్టుపై జరిగే టోర్నమెంట్. అండ్ లండన్లో జరిగే వింబుల్డన్ టోర్నమెంట్ అనేది అది గ్రాస్ కోర్టుపై జరిగే టోర్నమెంట్. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఆస్ట్రేలియాలో జరుగుతుంది, ఆ మెల్బోర్న్లో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఆర్డ్ కోర్టుపై జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఈ యొక్క సంబంధించినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. సో మరి 2024 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఉన్నటువంటి విజేతలు అంటే ఇక్కడ మేల్ డబుల్స్లో మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈసారి. అందుకోసం ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్కి ఒక మరింతగా ఇంపార్టెన్స్ అయింది. ఎందుకోసం అంటే ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో మరి మేల్ డబుల్స్లో మేల్ డబుల్స్లో మన భారత టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి రోహన్ బోపన్నతో కలిసి రోహన్ బోపన్న విజేతగా నిలవడం జరిగింది, మాథ్యూ హెబ్డన్తో కలుసుకొని. సో అలాంటి నేపథ్యంలో ఇక ఇంపార్టెన్స్ చూసుకుంటూ మనం మిగతా వాటి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మరి మేల్ డబుల్స్ కన్నా ముందు మనకి ఇక్కడ మేల్ సింగిల్స్, ఫిమేల్ సింగిల్స్ అండ్ మేల్ డబుల్స్ అండ్ ఫిమేల్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ ఇలా డిస్కస్ చేసుకుందాం. ఇందులో అయితే ఎక్కువగా మనకి అంటే పురుషుల సింగిల్స్ అండ్ మహిళల సింగిల్స్ ఎక్కువ అడుగుతారు. ఈసారి మనం మేల్ డబుల్స్ అడిగే అవకాశం కూడా ఉంది. ఆ నేపథ్యం కూడా చూద్దాం. సో మరి ఆస్ట్రేలియా సంబంధించిన విషయంలో ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024లో పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే ఇక్కడ జనిక్ సిగర్ నిలవడం జరిగిందండి. జనిక్ సిగర్, ఇటలీ దేశానికి చెందినటువంటి జనిక్ సిగర్. సో మనకి ఇక్కడ పురుషుల సింగిల్స్ టైటిల్ మేల్ సింగిల్స్ అంటే పురుషుల సింగిల్స్ టైటిల్స్ని గెలవడం జరిగిందండి. పురుషుల సింగిల్స్ టైటిల్. సో ఇక్కడ ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఈ ఇటలీ దేశానికి చెందినటువంటి వీరు టెన్నిస్ క్రీడాకారుడు ఇలా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలవడం ఫస్ట్ టైం అనమాట. అంటే జనిక్ సింగర్కి ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అండి, తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. మరొక విషయం గమనించాలి, ఇక్కడ వీరి యొక్క మరొక ప్రత్యేకత ఉంది. సో ఏంటో మరొక ప్రత్యేకత అంటే మేల్ సింగిల్స్ లేదా పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించినటువంటి తొలి ఇటలీ టెన్నిస్ క్రీడాకారుడు. ఇటలీకి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా. సో ఎవరు అని చెప్పేసి అంటే ఇటలీకి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు కూడా ఎవరండి, అతనే జనిక్ సిగర్. సో అలాంటి అంటే 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత జనిక్ సిగర్ ప్రత్యేకత ఏంటంటే ఈ టైటిల్ సాధించినటువంటి తొలి ఇటలీకి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు అండ్ ఇతనికి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా సాధించడం జరిగింది. మరి మరొక విషయం, ఎవరిపైన అంటే రన్నరప్ ఎవరున్నారు, మరి జనిక్ సింగర్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిస్తే రన్నరప్ ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే రష్యా దేశానికి చెందినటువంటి డానిల్ మెద్వెదేవ్ అండి. సో రష్యా దేశం చెందిన డానిల్ మెద్వెదేవ్. సో మరి ఇంతవరకు 6 సార్లు ఇలా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్ వరకు చేయడం జరిగింది. మరి 5 సార్లు ఓటమి పాలు కావడం జరిగింది. బట్ ఇక్కడ ఒకసారి విజేతగా నిలిచాడు. బట్ ఇప్పుడైతే రన్నరప్గా ఉన్నారు డానిల్ మెద్వెదేవ్. ఒక్కొక్కసారి మనం విన్నరప్తో పాటుగా అంటే విజేతతో పాటుగా ఎవరిపైన గెలిచాడు ఆ విజేత అనే అంశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024లో
పురుషుల సింగిల్స్ విజేత జనిక్ సిగర్ కాగా, సో మరి ఇతను ఏ దేశస్తుడు? ఇటలీ. ఎవరిపైన గెలిచాడు? రష్యా దేశం చెందినటువంటి డానిల్ మెద్వెదేవ్ పైన గెలిచాడు. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళల సింగిల్స్ విజేత ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024లో సో మరి మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? సో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన వారు వచ్చేసి ఇక్కడ ఎవరంటే బెలారస్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా. ఎవరండి? అరీనా సబలెంకా నిలవడం జరిగిందంటే అరీనా సబలెంకా. ఎవరిపైన మరి వీరి విజేత? ఒక మహిళల సింగిల్స్ విజేత సో మహిళల సింగిల్స్ విజేత 2024 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో సో ఇక్కడ విజేత అరీనా సబలెంకా బెలారస్ చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి. ఎవరిపైన అంటే చైనా దేశం చెందినటువంటి కిన్వెన్ జంగ్. ఈ జంగ్ తర్వాత ఇలా ఉంటే మనకు ఎక్కువగా చైనా వాళ్ళే ఉంటారు. సో కిన్వెన్ జంగ్. మరొక ప్రత్యేకత ఉంది అరీనా సబలెంకాది. ఏంటంటే లాస్ట్ ఇయర్ 2023లో కూడా వీరు ఆస్ట్రేలియా ఓపెన్ ఒక మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకోవడం జరిగిందండి 2023లో. కాబట్టి వీరికి ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అరీనా సబలెంకా. సో అరీనా సబలెంకా ఏ దేశం, ఎవరిపైన గెలిచారు, వారి యొక్క ప్రత్యేకత ఏంది? మరొక ప్రత్యేకత. సో ఓకేనా. సో ఇప్పటివరకు మనం ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024లో పురుషుల సింగిల్స్ విజేత తెలుసుకోవడం జరిగింది జనిక్ సింగర్ ఇటలీ దేశం డానిల్ మెద్వెదేవ్ పైన. తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024 మహిళల సింగిల్స్ విజేతలో మరి అరీనా సబలెంకా. సో ఎవరిపైన గెలిచింది అరీనా సబలెంకా అంటే ఇక్కడ కిన్వెన్ జంగ్ పైన గెలవడం జరిగింది. సో వాళ్ళ దేశం కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అంశంలో ఒకటి, ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో ఒక ఘనత సాధించడం జరిగింది మన భారత టెన్నిస్ క్రీడాకారుడు, టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు వారే రోహన్ బోపన్న. మరి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024లో సో పురుషుల డబుల్స్ టైటిల్ సాధించడం జరిగిందండి. పురుషుల డబుల్స్ టైటిల్ మరి పురుషుల డబుల్స్ అంటారు. అంటే ఇక్కడ మరి రోహన్ బోపన్న మన భారతీయుడు అండ్ మాథ్యూ హెబ్డెన్ ఆస్ట్రేలియా. సో వీరిద్దరు కలిసి ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఎవరిపైన గెలుచుకోవడం జరిగింది? ఎవరిని ఓడించడం ద్వారా అంటే ఇక్కడ సిమోన్ బొరెల్లి అండ్ ఆంద్రీ వవసోరి. ఓకేనా. సిమోన్ బొరెల్లి అండ్ ఆంద్రీ వవసోరి ఇటలీ దేశం చెందినటువంటి వీరిపైన మన వాళ్ళు ఇలా గెలవడం జరిగింది. అంటే ఇక్కడ మన రోహన్ బోపన్న అండ్ మాథ్యూ హెబ్డెన్ వీరి యొక్క ప్రత్యేకత మనకుంది. రోహన్ బోపన్న 43 years ఓల్డ్, అంటే 43 సంవత్సరాల వయసులో ఈ టైటిల్ సాధించి అతి ఎక్కువ వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించేటువంటి మేల్ డబుల్ టైటిల్ సాధించేటువంటి ఒక క్రీడాకారుడు గుర్తింపు పొందడం జరిగింది. దాంతో పాటుగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. మరి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇచ్చే ర్యాంకింగ్స్లో పురుషుల డబుల్స్ ర్యాంకింగ్లో మరి మొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. సో ఎవరంటే రోహన్ బోపన్న. ఇది కూడా ఈ ఘనతను సాధించినటువంటి ఎక్కువ వయసులో 43 years వయసులో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇచ్చే పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంకును సాధించినటువంటి సో మరి మనకి భారత టెన్నిస్ దిగ్గజంగా రోహన్ బోపన్న గుర్తించబడతారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 43 years వయసులో 43 సంవత్సరాల వయసులో ఈ టైటిల్ని సాధించినటువంటి సో భారతీయుడుగా టెన్నిస్ క్రీడాకారుడు ఒక గుర్తింపు. అంతేకాకుండా సో ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ టైటిల్ సాధించినటువంటి తొలి క్రీడాకారుడు 43 years వయసులో. మరొకటి ఏంటంటే 43 years వయసులో మేల్ డబుల్స్లో ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంక్ని సాధించినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా రోహన్ బోపన్న. సో ఇదే కాదండి, మరొక విషయం కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ రోహన్ బోపన్న ఇటీవల మనకి జనవరి 25 2024న మన భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి 132 పద్మ అవార్డులలో సో ఒక అవార్డుని వీరికి ఇవ్వడం జరిగింది, పద్మశ్రీ అవార్డుని. అంటే 2024 సంవత్సరానికి 7 క్రీడాకారులకి పద్మశ్రీ అవార్డు ఇస్తే అందులో ఒకరు రోహన్ బోపన్న. సో ఆ విషయం కూడా గమనించండి. రోహన్ బోపన్నకి 2024 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుని కూడా రావడం జరిగింది. 2024 పద్మశ్రీ అవార్డు టెన్నిస్ క్రీడ నుండి మరి కర్ణాటక రాష్ట్రం నుండి వీరికి రోహన్ బోపన్నకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఉంది రోహన్ బోపన్న గురించి. ఏంటి అంటే రోహన్ బోపన్న గురించి ఉన్నటువంటి అంశాల్లో 2017లో
రోహన్ బోపన్న 2017లో మేల్ డబుల్స్ టైటిల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో మేల్ డబుల్స్ టైటిల్ సాధించడం జరిగింది. ఇలా చూస్తే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఓకేనా, గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో సో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో రోహన్ బోపన్నకి సో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024లో ఈ మేల్ డబుల్స్ సాధించడం ద్వారా తన కెరియర్లో ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్గా, రెండవ ఒక పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం 2017 సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ ఒక టెన్నిస్లో సో మేల్ డబుల్స్ టైటిల్ సాధించడం జరిగింది. సో ఎవరండి? మన రోహన్ బోపన్న. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుందండి. సో ఈ రోహన్ బోపన్న గురించి సరికానిది ఏంటి, సరి ఏంది ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంపార్టెన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళల డబుల్స్. మరి ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించినటువంటి దాంట్లో మరొక కేటగిరీ మహిళల డబుల్స్. మరి మహిళల డబుల్స్లో తైవాన్ దేశం చెందిన సుసివి అండ్ ఎలీస్ మోర్టెన్స్ బెల్జియం దేశం. సో వీరిద్దరు కూడా విజేతలుగా నిలిచారు. ఎవరిపై నిలబడడం జరిగిందంటే లాత్వియా దేశం చెందినటువంటి ఓస్తాపెంకో అండ్ ఉక్రెయిన్ దేశం చెందినటువంటి కిచెనోక్పై. సో ఇలా సో మహిళల డబుల్స్ కూడా చూసుకోవాలి. కానీ ఎక్కువగా మనకి ఈ యొక్క మేల్ డబుల్స్ ఫీమేల్ డబుల్స్తో పాటు అంటే మేల్ డబుల్స్ ఫీమేల్ డబుల్స్ అండ్ ఇక్కడ మేల్ సింగిల్స్ ఫీమేల్ సింగిల్స్ వీటిపైన మనం దృష్టిని పెట్టినట్టు అయితే రావు పోటీ పరీక్షలో మనకి ఈ టెన్నిస్ పైన గ్రాండ్ స్లామ్స్ పైన ఖచ్చితంగా మన బిడ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలి. ఒక్కోసారి ఒక సంవత్సరంలో జరిగే తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏదని చెప్పేసి అంటాడు. ఒక సంవత్సరంలో జరిగే సో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అంటే ఆస్ట్రేలియా ఓపెన్. గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడగడం జరిగింది ఇవన్నీ కూడా. ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఒక సంవత్సరంలో జరిగే ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్, ఇదొక విషయము. మరి తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అంటే మట్టి కోర్టు పైన క్లే కోర్టుపై జరిగే టెన్నిస్ టోర్నమెంట్ ఏదని చెప్పేసి అంటాం, అది ఫ్రెంచ్ ఓపెన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్ ఓపెన్ అండి. వింబుల్డన్ ఓపెన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వింబుల్డన్ ఓపెన్ సో మరి ఒక అత్యంత పురాతనమైనటువంటి టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్గా అండ్ గ్రాస్ కోర్టుపై జరిగే టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్. అండ్ యుఎస్ ఓపెన్. సో యుఎస్ ఓపెన్ అనేది ఒక సంవత్సరంలో చివరిగా జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. సో ఇది ఒకటి. ఆస్ట్రేలియా ఓపెన్ హార్డ్ కోర్టుపై జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యుఎస్ ఓపెన్ కూడా హార్డ్ కోర్టుపై జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్టుపై జరుగుతుంది, ఫ్రాన్స్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్ ఓపెన్ అనేది ఇక్కడ లండన్లో జరుగుతుంది, ఇది గ్రాస్ కోర్టుపై జరుగుతుంది. మరొక ప్రత్యేకత ఉందండి ఇక్కడ. ఒకసారి మనకు అడగడం జరిగింది రొలాండ్ గ్యారోస్ స్టేడియంలో జరిగే టెన్నిస్ టోర్నమెంట్ ఏదంటే ఎందుకు ప్రత్యేకంగా క్లే కోర్టు పైన రూపొందించినటువంటి క్లేతో రూపొందించినటువంటి కోర్టు కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ క్లే కోర్టుని ఏర్పాటు చేశారు ఫ్రాన్స్లో. రొలాండ్ గ్యారోస్ అని చెప్పేసి అంటాం. అంటే రొలాండ్ గ్యారోస్ స్టేడియంలో ఏ టోర్నమెంట్ జరుగుతుందంటే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది జరుగుతుంది. ఒకసారి ఇట్లా కూడా అడిగాడు, ఒక సంవత్సరంలో వరుసగా జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు ఏవి అని చెప్పేసినప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. మనం ఎలా చెప్తాం వీటిని ఒక సంవత్సరంలో జరుగుతాయంటే ఇది జనవరిలో జరుగుతాయి. ప్రతిసారి జనవరిలో, ఒకసారి ఏమన్నా 1-2 డేట్ ఉంటే ఫిబ్రవరి 1st వీక్ వరకు, మ్యాక్సిమం అయితే జనవరిలో. ఫ్రెంచ్ ఓపెన్ అయితే మే ఆర్ జూన్, మేలో స్టార్ట్ అవుతాయి, ఒకసారి జూన్లో ఎండ్ అవుతాయి, లేకపోతే జూన్లోనే స్టార్ట్ అవుతాయి. వింబుల్డన్ అనేది జూన్ ఆర్ జూలైలో. సో ఒక్కోసారి జూన్లో స్టార్ట్ అయ్యి జూలైలో ఎండ్ అవుతుంది. యుఎస్ ఓపెన్ అయితే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. కాబట్టి ఇలా ఒక సంవత్సరంలో జరిగే ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లని వరుసగా అమర్చండి. ఇలాంటి వచ్చినప్పుడు కూడా ఈ సంబంధించిన నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో టెన్నిస్లో మరికొన్ని అప్డేట్స్ మనకు ఉన్నాయండి. ఎలా మనకొన్ని అప్డేట్స్ మనకు ఉన్నాయంటే ఇక్కడ ఫ్రెండ్స్ గమనించండి. టెన్నిస్ విషయంలో మనం చూస్తే అంతర్జాతీయ టెన్నిస్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళు ఇక్కడ మనకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఎట్లయితే ఇస్తారో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవ్వడం కూడా జరిగింది. సో మరి ఈ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ని 2023 సంవత్సరానికి మనం చూస్తే లియాండర్ పేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజయ్ అమృతరాజ్ అని చెప్పేసి మన భారతీయులకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో అలాంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి అప్డేట్స్ గురించి సో మీరు మన షైన్ ఇండియా సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మరి రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి ఫిబ్రవరి మంత్ నుండి అయితే మనకి నోటిఫికేషన్స్ ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్నవి. వాటి రీనోటిఫికేషన్ ఇచ్చి గత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా వాటిని ఇప్పుడు రీనోటిఫికేషన్ ఇచ్చి
అవసరమైతే మరికొన్ని పోస్టులు కూడా పెంచే అవకాశం ఉందని మనం భావించవచ్చు. ఇలాంటి నేపథ్యంలో మనకు ఒక మంచి డేట్స్ అంటే ఒక డేట్స్ని ఒక ఫిక్స్డ్ డేట్గా ఆ విధంగా ప్రకటించబోతున్నారు మన టీఎస్పీఎస్సీ వాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో మన షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్ ద్వారా మన సయ్యద్ సార్ నేతృత్వంలో నడవబడుతున్నటువంటి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఒక మంచి టీంతో నడవబడుతున్నటువంటి మన షైన్ ఇండియా అకాడమీ ద్వారా మన టీఎస్పీఎస్సీకి మరి ప్రత్యేకమైనటువంటి కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో మరిన్ని వివరాలకి ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్లకి అశోక్ నగర్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి షైన్ ఇండియా ఆఫీసులో సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.